ఇవన్నీ చూస్తున్నారు, వింటున్నారు అంటే మీరు విశ్వశక్తికి ఒక అలైన్మెంట్లోకి వచ్చారు అని అర్థం. లేదంటే దానికి సంబంధించిన సమాచారం మీకు దొరకదు. ఒకవేళ దొరికినా మీరు దానిని పట్టించుకోరు. ఎందుకంటే మన కాన్షియస్నెస్ రూపంలోనే ఆ శక్తి ఉంటుంది. అదే బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఏదైనా ఇస్తే కదా మనం తీసుకుంటాము. ఏది ఇవ్వకుండా మనం దేనిని తీసుకోలేం. అదే కర్మ సిద్ధాంతం. అయితే ఈ కలియుగంలో సత్కర్మలు చేయడం చాలా కష్టం. మంచి కంటే చెడు చేసే రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో సత్కర్మలు ఎలా చేయాలి? సత్కర్మలు చేసి సత్ఫలితాలు పొందాలి అంటే మనకు ముందు బుద్ధి ప్రచోదనం అవ్వాల్సి ఉంటుంది. దానికి మనస్సు బలంగా సహకరించాలి. అటువంటి సమయంలోనే మనం ఒక యాక్షన్ని తీసుకోగలం. లేదంటే మనం తీసుకోలేం. మనం చెప్పినట్టు బ్రెయిన్ వినాలి అంటే మనకు ఎంతో కొంత శక్తి అవసరం ఉంది. సాధారణంగా శక్తి మీలోనూ నాలోనూ అలాగే మన చుట్టుపక్కల కూడా ఉంది. కానీ దాని రూపం పనిచేసే తీరును బట్టి మారింది. మనలో ఉండే శక్తిని మన ఇష్టకారీ సిద్ధి కోసం వినియోగించాలి అనుకుంటే మనకు మన పూర్వీకులు కొన్ని విషయాలను శాస్త్రాల రూపంలో, శ్లోకాల రూపంలో, పురాణాల రూపంలో, మంత్రాల రూపంలో అందించడం జరిగింది. ఇదివరకు మనం చాలా వీడియోల్లో అనంత విశ్వశక్తి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అనంతమైన శక్తి ఒకటి ఉందని అందరికీ తెలుసు. ఆ శక్తిని యాక్సెస్ చేయడానికి నవవిధ భక్తి మార్గాలు, విజువలైజేషన్, మెడిటేషన్, అఫర్మేషన్ ఇలా చాలా రకాలున్నాయి. వీటన్నింటికీ మూలమైనది ఒకటి ఉంది. దాని నుండి పుట్టినవే ఈ విజువలైజేషన్, అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్లు. 4 వేదాలు, అష్టాదశ మహాపురాణాలలో ఎన్నో అంతుచెక్కని విషయాలు, అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే రీసెర్చ్ చేసి మనకు ఈ టెక్నిక్స్ రూపంలో అందించబడ్డాయి. వాటిల్లో చర్చించబడ్డ ప్రదేశాలు, పూజా విధానాల వెనుక అనంతమైన శక్తిని పొందే రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఋషులు నిర్వికల్ప సమాధి స్థితిని పొంది సమబుద్ధితో ఆ రహస్యాలను సేకరించి లిపి ద్వారా భావితరాలకు అందించారు. శక్తిని దేవాలయాల్లో వివిధ పనుల కోసం నిక్షిప్తం చేశారు. ఉదాహరణకు కొంతమందికి సంతానం దొరకదు. అలాంటి వారికి నాగదోషం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు చేస్తే పిల్లలు పుడతారు అంటారు కదా. అక్కడ కూడా సైన్స్ ఉంది. అక్కడ నిక్షిప్తం చేసిన శక్తి గర్భాశయంలో ఉండే మలినాలను తొలగించి గర్భం దాల్చడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు గాని తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసినప్పుడు నోట మాట రాదు. ఆ రూపాన్ని చూసి మనం ఏం కోరుకోవాలో మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన వారు ఏం కోరినా కోరకపోయినా అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత వారి జీవితంలో ఏదో మంచి మార్పు రావడం జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎలాంటిదంటే మండుతున్న నిప్పు లాంటిది. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా మనకు కాలుతుంది. మనకు తెలిసి గాని తెలియకుండా గాని పాజిటివ్ ఎనర్జీ మనల్ని తాకితే చాలు జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఇది నేను చాలా మంది జీవితాల్లో చూశాను. తిరుమల క్షేత్రంలో పూర్వం అనేక మంది ఋషులు తపస్సు చేశారు. ఆ క్షేత్రంలో వాళ్ళ యొక్క తపోశక్తిని ధారబోశారు. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం అని పిలువబడుతున్న శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో ఉన్న శక్తి స్వరూపం తిరుమల క్షేత్రం. ఈ క్షేత్రంలో అడుగడుగు దండాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. జీవితంలో మనం ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు అనుకుంటే అడుగు వేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు వారి కోరికలు తీరుతాయి. ఇలా చేయడం వల్ల అక్కడ శరీరం భక్తితో కష్టపడుతుంది, కర్మక్షయం చేయబడుతుంది. తిరుమల క్షేత్రంలో ప్రతి అణువులో శక్తి నిక్షిప్తమయ్యింది. వాటన్నింటినీ కంట్రోల్ చేసేది మూల విరాట్. అన్ని తన ఆధీనంలోనే ఉంటాయి. మనుషుల ఆలోచనల కంటే 1000 రెట్లు తెలివైన శక్తి ఆ క్షేత్రంలో ఉంది. కర్మక్షయం చేయించి మూల విరాట్ను దర్శనం చేసిన వెంటనే ఎంతో కొంత శక్తి మన శరీరంలోకి వస్తుంది. అయితే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి మనకు దొరుకుతుంది. డిప్రెషన్, భయం, ఆందోళన ఇవన్నీ దూరమైపోతాయి. శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శరీరం శక్తివంతమవుతుంది. మనిషికి కావాల్సిన అన్ని సంపదలు చేకూరుతాయి. చెడు వ్యసనాలు దూరమవుతాయి. ఈ మార్పు మీకు అర్థమవుతుంది కూడా. ఈరోజు ఉదయం లేవగానే విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం లాంటి పనులు చేయండి. అందులో విశ్వానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది నిత్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నెమ్మదిగా మీకే అర్థమవుతుంది. విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా ఈ అనంత విశ్వంలో సకల చరాచర జీవరాశిలో ఏది ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే దాని నుండి వస్తున్న శబ్దం బ్రెయిన్లో ఉండే మలినాలను శుభ్రం చేస్తుంది. విష్ణు సహస్రనామాలు వింటున్నప్పుడు మీకు కావలసిన మంచి కోరికను మనసులో 3 సార్లు సంకల్పం చేసుకోండి. అది వింటున్నప్పుడు మీరు ఈ అనంత విశ్వంతో కనెక్ట్ అవుతారు.
అలాగే మీలో ఉన్నది కూడా ఆసక్తి అన్న విషయం మీకు అర్థమవుతుంది. లలితా సహస్రనామాలు పారాయణం చేయడం లేదా వినడం చేయండి. లలితా సహస్రనామాల్లో చాలా భాగం యోగ విద్య కోసం ఉంటుంది. శరీరంలో ఉండి మనల్ని నడిపిస్తున్న షట్చక్రాలలో ఏ శక్తి ఉంది, మనిషి జీవన్ముక్త స్థితిని పొందడానికి ఏం చేయాలి అనే విషయాలు వాటిలో ఉన్నాయి. అవి వింటున్నప్పుడు ఆ శక్తి మీలో చాలా పాజిటివ్ మార్పులను కలిగిస్తుంది. రోజు ఉదయం సాయంత్రం లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు విన్నా చదివినా మీలో విశ్వశక్తి పెరుగుతుంది. మీకు ఏది కావాలో నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. మీకు హాని కలిగించే విషయాలు మరియు మనసులు మీ నుండి దూరమవుతారు. మీకు ఏది మంచిదో అదే మీ దగ్గరకు వస్తుంది. విష్ణువు అంటే అంతా వ్యాపించినది అని అర్థం. విష్ణు సహస్రనామాలు విని వాటి అర్థాలను గాని మీరు తెలుసుకుంటే అసలు విశ్వం అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ అనంత విశ్వంలో ఉండే అన్నింటి గురించి దానిలో వివరించబడ్డాయి. ఆ నామాలు మీరు గాని అర్థం చేసుకుంటే అన్నింటికీ మూలాధారమైన శక్తి ఏది అనేది మీకు అర్థమవుతుంది. ఆ శక్తి ఈరోజు అన్ని దేవతా స్వరూపాలుగా ఉంది అనే విషయం మీకు తెలుస్తుంది. సాధారణంగా గురువు లేని విద్య గుడ్డిగుర్రం లాంటిది అంటారు. ఈ నామాలు పారాయణం చేసిన భక్తితో విన్నా ఆ విశ్వశక్తి మీకు ఒక సద్గురువుని పరిచయం చేస్తుంది. గురువు అంటే మానవ శరీరం దాల్చిన భగవంతుడు అని అర్థం. ఆయన అనుగ్రహం మీ మీద పడినప్పుడు మీకు ఇక మీ జాతకాలతో పని లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. లేదు ఇది నాకు కుదరడం లేదు అనుకుంటే ఎవరైనా ఒక గురువు దగ్గరకు వెళ్ళి మంత్రం తీసుకుని మంత్ర సాధన చేయండి. మంత్రం సాధన చేస్తున్నప్పుడు సత్ప్రవర్తనతో ఉండాలి. మంత్రంతో విశ్వశక్తిని మీరు పొందవచ్చు. మీకు వచ్చే ఫలితం మీరు తీసుకుంటున్న మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మంత్రం చేసినప్పుడు ఎటువంటి చెడు సంకల్పం చెప్పరాదు, అలాగే ఎవరికి ఎటువంటి హాని చేయరాదు. యోగ విద్య ద్వారా కూడా విశ్వశక్తిని మీరు పొందవచ్చు. అయితే యోగ విద్యలో శరీరాన్ని బాహ్యంగా మరియు లోపల నుండి శుద్ధి చేస్తారు. ప్రాణాయామం ద్వారా నాడులు శుద్ధి చేసి అనంతమైన చైతన్య శక్తిని పొందుతారు. యోగ విద్య భగవంతుడు ఫలానా రూపంలో ఉన్నాడని ఎప్పుడూ కూడా ప్రస్తావించదు. డైరెక్ట్గా ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో అనుభవంలోకి తీసుకువస్తుంది. ఒక్కసారి అనుభవం గాని మీకు కలిగితే మీకుండే అన్ని రకాల ప్రీకన్సెప్షన్స్ తొలగిపోతాయి. ఈ విశ్వంలో శక్తి ఉంది, ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి అన్నింటికంటే మేలైన మార్గం యోగ విద్య. యోగ విద్యని ఎప్పుడూ కూడా గురువు సమక్షంలోనే అభ్యాసం చేయాలి. మంత్ర సాధనలో ముఖ్యంగా అక్షర రక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల సార్లు జపిస్తే ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది. అలాగే మొదటి లక్ష జపం అయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. నఖ కేశఖండనం చేయరాదు. అలాగే భూషాయనం చేయాలి. లక్ష జపం చేసిన తర్వాత 10,000 మంత్రాలు తర్పణం చేయాలి. అంటే హోమగుండంలో నెయ్యి పోస్తూ 10,000 సార్లు ఆ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. అయితే ఈ మంత్రజపాలు చేసే విధానం గురువు మరియు వారి యొక్క పరంపరను ఆధారంగా చేసుకుని మారుతూ ఉంటుంది. మంత్ర సాధనలో కోట్ల కొద్ది మంత్రాలున్నాయి. మీకు ఇష్టమైన దేవతా మంత్రం కూడా మీరు తీసుకుని మంత్రజపం చేయవచ్చు. మీరు నియమాలను పాటిస్తూ సాధన చేయగలిగితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మంత్ర సాధన ఏ ప్లేస్ నుండైనా చేయవచ్చు. కానీ కొన్ని స్థలాలు మాత్రం మంత్ర సాధనకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా కాశీ, మహాకాళేశ్వరం మరియు కొన్ని రకాల దేవాలయాలు. ఇటువంటి స్థలాల్లో కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. అక్కడ మీరు చేస్తున్న మంత్రానికి శక్తి అధికంగా వస్తుంది. గ్రహణ సమయాల్లో మంత్ర సాధన చేస్తే అవి అక్షర లక్షల మంత్రాలు చేసినంత ఫలితం ఇస్తుందని మంత్రశాస్త్రం చెబుతుంది. మంత్రం స్త్రీ, పురుష మరియు కులమత భేదం లేకుండా ఎవ్వరైనా చేయవచ్చు. మీరు గాని కాశీ క్షేత్రానికి వెళ్లి చూస్తే మంత్ర సాధనలు చేస్తున్న వారు వందల మంది కనిపిస్తారు. ఎందుకంటే కాశీ అంటేనే ఒక కాస్మిక్ ప్లేస్. ప్రపంచంలో అన్ని స్థలాల కంటే కాశీలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది. ఈరోజు పాజిటివ్ అఫర్మేషన్గా చెప్పబడుతున్న ఎన్నో మాటలు, పూజలు మరియు ఆశీర్వచనాల రూపంలో పొందుపరచబడ్డాయి. అందుకే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య భోగభాగ్య ఫలసిద్ధిరస్తు అంటూ ఆశీర్వచనాలు చేస్తారు. నోటి మాట ఫలించాలి అంటే దానికి పాజిటివ్ ఎనర్జీ అవసరం. అలాంటి పాజిటివ్ ఎనర్జీ మనకి దేవాలయాల్లో దొరుకుతుంది. అందుకే దేవాలయాల్లో ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే మాట్లాడుతారు. మనం విజువలైజేషన్ చేయాలి అన్నా, ఎఫర్మేషన్ చేయాలి అన్నా ముందు మన మైండ్ అండ్ బాడీ క్లీన్గా ఉండాలి. లేదంటే మనం మన మైండ్ ద్వారా ఇచ్చే మెసేజ్ అంత క్లియర్గా యూనివర్స్లో ఉండే రిసోర్సెస్కి కనెక్ట్ అవ్వదు. అందుకే మనం లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చేయడం వల్ల బ్రెయిన్లో మలినం పోతుంది. అది మనస్సును శుద్ధి చేస్తుంది. మనస్సు శుద్ధి జరిగితే అన్ని మంచి ఆలోచనలు వస్తాయి. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఆసనాలు ఎక్సర్సైజులు చేస్తే శరీరానికి పట్టిన మలినం పోతుంది. బాడీ అండ్ మైండ్ రెండు ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. అప్పుడు ఎంతటి కష్టమైన పనైనా సరే మీరు సింపుల్గా చేయగలరు. ఇలా ఉన్నప్పుడు పంచభూతాలు మీకు సహకరిస్తాయి. ఎప్పుడైతే మీరు చేయాలి అనుకుంటున్న పని మంచి పని అవుతుందో, దానివల్ల మీతో పాటుగా పరులకు కూడా ఉపయోగపడుతుందో, అప్పుడు పంచభూతాలు సహకరించడం మొదలు పెడతాయి. మీరు విపరీతమైన కష్టాల్లో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు స్పిరిచువల్ రైటింగ్స్ని చదవండి. యోగులు సిద్ధపురుషుల చరిత్రలు చదివినప్పుడు మీకు మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో గురువు దొరకడం చాలా కష్టం. అయినప్పటికీ ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు కొంత అర్హతను సాధిస్తారు. మనసు కాస్త శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మీకు సద్గురువులు దొరికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు బుద్ధి ప్రచోదనం అవ్వడం మొదలుపెట్టిందో, మీకు తెలియకుండానే లోపల నుండి ఇండికేషన్స్ రావడం మొదలు పెడతాయి. మీరేం చేయాలి అనే విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు ఇదివరకు ఇది తప్పు అని తెలిసి కూడా తప్పులు చేశారు కదా, ఇక మీదట అలా చేయలేరు. లోపల నుండి తప్పు చేయకూడదని గట్టిగా అనిపిస్తుంది. మీ మాట వినని మనస్సు మీ మాటలు వింటుంది. మీరొక తప్పు చేయాలి అనిపించింది, మనసు పరిధిని దాటింది, బుద్ధికి ఉండే శక్తి సరిపోకపోతే అప్పుడు ఆ తప్పు జరగకుండా ఉండడానికి పంచభూతాలు మీకు సహకరించడం మానేస్తాయి. అలా జరిగింది అంటే మనకి భగవంతుడు అనుగ్రహం ఉందని అర్థం. అలాగే మీకు తెలియకుండా మీరు సత్కార్యాలు చేస్తారు. మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి కూడా మీరు సహాయం చేయడం మొదలు పెడతారు. సహాయం చేసిన తర్వాత లోపల నుండి ఇండికేషన్ కూడా వస్తుంది, ఇది నీ ప్లాన్ కాదు నా ప్లాన్ అని. లోపల నుండి ఏదైతే ఇండికేషన్ వచ్చి మన బ్రెయిన్ దానికి కన్విన్స్ అవుతుందో, ఏ ఇన్నర్ వాయిస్ అయితే మీకు సరైనది అనిపిస్తుందో అదే భగవంతుడు. అతను నిత్యం మనలోనే ఉంటాడు. అన్ని శరీరాలను ధారణ చేసిన శక్తి అదే. దానికి అంతా తెలుస్తూనే ఉంటుంది. భగవంతుడిది పెద్ద కన్సల్టెన్సీ ఫామ్. అందరికీ సూచనలు సలహాలు లోపల నుండి అలాగే బయట నుండి ఇస్తూనే ఉంటాడు. అవి చేయండి నేను చూసుకుంటాను అంటారు. కానీ మనం మాత్రం వాటిని ఎప్పుడు పట్టించుకోకుండా మనకు ఏది కావాలో అది అడుగుతూనే ఉంటాం. ముందు భగవంతుడు మనకి ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి. వాటిని అనుసరిస్తే జీవితంలో ఈ సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా తానే చూసుకుంటాడు అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. నిత్యం నా నామస్మరణ చేస్తూ నన్ను ధ్యానిస్తున్న వారి యోగము మరియు క్షేమము నేనే చూస్తున్నాను అని చెప్పారు. ఏది జరిగినా భగవంతుడిని మరవకండి, నిత్యం స్మరణ చేయండి. మీ వల్ల కాకపోతే ఇది నాకు తప్పడం లేదని సరెండర్ అవ్వండి. ప్రతిదీ వింటాడు. త్రికరణ శుద్ధిగా చెబితే వెంటనే స్పందిస్తాడు. కొన్నిసార్లు మీరు ఎంత చెప్పినా అది మంచైనా చెడైనా జరిగిపోతుంది. అప్పుడు మీరు చెప్పింది భగవంతుడు వినలేదా అంటే వింటాడు. కానీ కొన్నిసార్లు అలా కావాలనే వదిలేస్తాడు. ఎందుకంటే కర్మను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే కర్మను అధిగమించడానికి కావలసిన శక్తి కూడా ఇస్తారు. శరీరం మనస్సు గాయమైనప్పుడు కొంత కర్మ క్షయమవుతుంది. ఎప్పుడైతే ఈ అనంత విశ్వాన్ని కంట్రోల్ చేసే శక్తి ఒకటి ఉందని మీకు అర్థమవుతుందో, ఇక మీ చేతుల్లో ఏమీ లేదు, సరెండర్నెస్ తప్ప అనే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే మీరు సరెండర్ కూడా అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు.